మిథునము. గో శబ్దము సంస్కృతంలో ఎద్దుకి ఆవుకి కూడా దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. గోమిథునాన్ని తన్నుతున్నాడు ఒకడు. ఎవడు వాడు? త్రైవర్ణికుడు కాడు, కానీ రాజచిహ్న ముద్రితుడు. రాజుగా వేషం వేసుకున్నాడు, ఓ చక్రవర్తిలాగా వేషం వేసుకున్నాడు. అంటే వేషం వేసుకున్నాడు అంటే వాడు కాదునే అర్థం కదా. ఆయన కలిని పట్టి నిగ్రహించే వాడిని శిక్షించాడు, వాడిని అదుపులో పెట్టాడు, వాడి పని చేయకుండా సాగకుండా చేశాడు. ఎవరు? పరీక్షిత్. అంటే ఏం చేశాడనమాట? కలి విజృంభణను అడ్డుకున్నాడు. మామూలుగా మన సృష్టిలో ఇప్పుడు ఉండేటువంటి వాతావరణంలో మనం దేన్ని పట్టించుకోం. మనకు ఆపద వస్తే తప్ప ఏదో జరుగుతుందండి, ఒకడు నుంచుని అక్కడ ఆవుని కొడుతున్నాడు అనుకోండి, పాపం అయ్యో అనుకుంటాం, మన దారిని మనం వెళ్ళిపోతాం. దీన్ని నిష్క్రియ స్వభావం. ఇదేం వేదాంతం కాదు, అసమర్థత. మనం ఏమీ చేయలేం, అటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఆయన చక్రవర్తి కనుక ఆ కలిపురుషుణ్ణి శిక్షించాడు. ఈ ఘట్టం ఇక మనకు రాబోయే ఘట్టం అదనమాట. ఇందులో చాలా రమణీయమైనటువంటి విషయాలు రెండు ఉన్నాయి. ఒకటేమో ఎద్దు రూపంలో ధర్మము, ఆవు రూపంలో భూమి, ఈ రెండూ ఉండటం, ఆ రెండిటి సంవాదం, ఆ రెండు దెబ్బతినటం, ఆ దెబ్బతిన్న తర్వాత ఆ దెబ్బ కొట్టినటువంటి వాడిని రాజు అయినటువంటి వాడు కొట్టడం, ఇది వృత్తాంతం. ఇది ఎందుకు చెప్తున్నాడు కవి? కాలము ఎటువంటి మార్పులకు కారణమవుతుంది, అప్పుడు పాలకుడు అనేటువంటి వాడు ఏం చెయ్యాలి? రాజుకి పాలకుడు అని పేరు, నేత అని పేరు. నేత అంటే నడుపువాడు, నడిపించేవాడు సర్వాత్మన పరిశుద్ధుడైతే తప్ప నడపలేడు. ఏ తండ్రి రే నాకు సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టరా అని కొడుక్కి ఆజ్ఞ ఇచ్చేవాడు కుమారుణ్ణి రే నువ్వు సిగరెట్ తాగద్దు అని చెప్పగలడా? వాడు సర్వాత్మన పరిశుద్ధుడైతే తప్ప కుమారుడి యందు మంచి గుణాలు నిక్షేపించలేడు. కాబట్టి అటువంటి కలిని బట్టి నిగ్రహించాడు అని ఈయన చెప్పాడు. ఎవరు? సూతుడు. సూతుడంటే పౌరాణికుడు, పురాణాలలో బాగా సర్వము తెలిసినటువంటి వాడు, పురాణ విద్య యందు బాగా ఆరితేరినటువంటి వాడు. అతనికి ఉగ్రశ్రవసుడు అని పేరు. నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా 12 సంవత్సరాలు పట్టేటువంటి 12 సంవత్సరాలు అవ్యాహతంగా సాగేటువంటి ఒక యజ్ఞం చేశారు వాళ్ళు. సత్రయాగం అంటారు దాన్ని. సత్రయాగం అంటే మామూలు యాగం అంటే ఒకడే యజమాని ఒకడే ఉంటాడు. సత్రయాగం అంటే చాలామంది, ప్రతి వాళ్ళు యజమానుడే. యజమానుడు అంటే యజ్ఞం చేస్తూ ఉన్నవాడు. యజమానుడు అనే శబ్దానికి ఒరిజినల్గా అర్థం ఏమిటంటే యజ్ఞము చేస్తూ ఉన్నవాడు అని అర్థం. ఇప్పుడు ఇంటి స్వామి అనే అర్థం వచ్చింది, అది కాదు. సహజంగా ఉన్నటువంటి అర్థం అది కాదు. అటువంటి చాలామంది యజమానులు ఉండేటువంటి యజ్ఞాన్ని దానికి సత్రయాగం అని అంటారు. ఆ సత్రయాగం చేస్తూ ఉంటే అక్కడ ఈ శౌనకాది మహామునులకు ఈయన ఈ పురాణాలు చెబుతున్నాడు. ఉగ్రశ్రవసుడు అనేటువంటి రోమహర్షణుని పుత్రుడు. ఆ పేర్లు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆయన రోమహర్షణుట. రోమహర్షణుడు అంటే శరీరంలో ఆనందంతో గగుర్పాటు పొందుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ కథలు, ఆ భగవంతుడి కథలు అవన్నీ వింటూ ఉంటే అతనికి నిలువెల్లా ఆనందం కలిగి అది శరీరంలో ఇమడక పైకి పులకల్లాగా వస్తూ ఉంటాయి. అటువంటి వాడు అన్నమాట ఉగ్రశ్రవసుడు. అతి తీవ్రమైనటువంటి శ్రవణేంద్రియం కలిగినటువంటి వాడు. అంటే ఎన్ని విషయాలు విన్నాడో, అతడికి మహావిషయాలన్నీ వచ్చును. అతడు వృత్తితః సూతుకులుడు. సూత అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక కులం ఉంది.
కాక సూతుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక ఋషి కూడా ఉన్నాడని అనుకుంటారు. అతని కుమారుడు సౌతి, సూతుని యొక్క కుమారుడు సౌతి. ఈయన ఈ మాట ఒక బీజం వేసి వదిలిపెట్టాడు. ఎవరు? ఈ పౌరాణికుడు. ఆ పరీక్షిన్ మహారాజు కలిని నిగ్రహించాడయ్యా. ఎందుకు నిగ్రహించాడు? ఒక ఆవుని ఎద్దుని అతను హింసిస్తున్నాడు అని ఊరుకున్నాడు. ఊరుకునేటప్పటికీ ఇదే ఉత్కంఠ. ఆవుని కొట్టాడా, ఎద్దుని తన్నాడా, ఆ కలిచక్ర పరీక్షిన్ మహారాజు దాన్ని నిగ్రహించాడా? అబ్బో మాకు బాగా వినాలనుందయ్యా అని అక్కడి నుంచి ఒక ప్రశ్న అడిగాడు. అంటే మామూలుగా కథాకథనం విషయంలో ఇదొక ధోరణి. కథ చెప్పేటప్పుడు అవతలవాడికి ఆ టెంపో అని అంటాం, అది పోకుండా చక్కగా కాపాడుకుంటూ రావటం. ఒక మాటలో చెప్పేసేసాడు. ఏమిటి చెప్పాడు? కలి నిగ్రహించాడు, ఆవుని ఎద్దుని తన్నుతూ ఉంటే అని. అప్పుడు శౌనకుడు అందుకున్నాడు. అంటే ఏమిటనమాట? శౌనకుడు అందుకున్నాడంటే అర్థం ఏమిటి? ఆయనకి తెలియక కాదు, ఆయన మహర్షి. ఆయన ఇతరులకు దానిలో ఉండేటువంటి సూక్ష్మ అంశాలన్నింటినీ కూడా అందరికీ తెలిసేట్టు అతని చేత చెప్పించి తాను ఆనందపడి ఇతరులను ఆనంద పెట్టాలి అనేటువంటి భావనతో ఆయన చెప్పాడు. శౌనకుడు ఇట్టా అన్నాడు: భూవర రూపుడు శూద్రుడు గోవుంతానేల తన్నే. ఇది ప్రశ్న. రాజవేషం వేసుకొచ్చినటువంటి ఒకానొక చతుర్థ కులజుడు గోవునెందుకు తన్నాడయ్యా? కోరి పరీక్షిద్భూవరుడు దిశల గెలుచుచు ఏ విధి కలి నిగ్రహించే ఎరిగింపగదే. భగవద్గీతలో ఒక చక్కని మాట అన్నారు. చాలా గొప్ప గొప్ప విషయాలు భగవద్గీతలో. ఏ చిన్న విషయమైనా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన ఏమన్నారు? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఆయనా ఆ పరమాత్మ జ్ఞానాన్ని పొందటానికి కొంత ప్రొసీజర్ ఉందయ్యా, ఒక పద్ధతి ఉందయ్యా. ఏమిటి మొట్టమొదటి పద్ధతి? పరిప్రశ్నేన తద్విద్ధి ప్రణిపాతేన. మొట్టమొదట సాష్టాంగదండ ప్రణామం చేయాలి. ఎవరికి? గురువుకి సాష్టాంగదండ ప్రణామం చేయాలి. సాష్టాంగదండ ప్రణామం అంటే అర్థం ఏమిటంటే, నేను సర్వాత్మన నన్ను నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పటం, నీకు విధేయుణ్ణై ఉన్నాను అని చెప్పటం, నువ్వు చెప్పిన విద్యను దుర్వినియోగం చెయ్యను అని ప్రకటించటం. ఆ ప్రణిపాతంలో అన్ని అర్థాలున్నాయి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన. పరిప్రశ్న అంటే అడగాలి. ఇప్పుడు శౌనకుడు అంతటి వాడు, నిజానికి శౌనకుడు కంటే సూతుని స్థాయి తక్కువది. కానీ ఆ మహానుభావుడు అడిగాడు, పెద్దవాడు అడిగాడు, మహానుభావుడు శౌనకుడు అడిగాడు. ఏమని అడిగాడు? భూవర రూపుడు శూద్రుడు గోవుంతానేల తన్నే. గోవును ఎందుకు తన్నాడయ్యా? ఏదన్నా ఎవడు ఏ పని చేసినా కానీ ఒక ప్రయోజనం ఉండాలి. లోకంలో ఒక సామెత ఉంది, ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే. ఏదో ఒక ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని యందు ప్రవర్తించడు. ఈ కలిపురుషుడికి ఏమిటి లాభము, ఏమిటి పొందాలనుకుని ఈ పని చేశాడు? భూవర రూపుడు శూద్రుడు గోవుంతానేల తన్నే. ఎందుకు తన్నాడు? పెద్దానికి ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏమిట్రా ఆ పని ఎందుకు చేస్తున్నావు అంటే, మా తల్లిదండ్రుల నుంచి అట్టాగే చేస్తున్నారండి, నేను కూడా అట్టాగే చేస్తున్నానంటాడు. కానీ వివేకవంతుడు అట్లాంటి సమాధానం చెప్పడు. నాకు ప్రయోజనం ఇది, సంధ్యావందనం అహరహ సంధ్యాం ఉపాసీత అని వేదశాస్త్రం చెప్పింది. ఎందుకు చేయాలి? తెలిసి చేయాలి. సంధ్యావందనం చేయాలి, దేవతార్చన చేయాలి, ఇతరమైనటువంటి
పారలౌకికమైనటువంటి పుణ్యకార్యాలన్నీ చేయాలి, దేవతల్ని ఆరాధించాలి, దేవాలయాలకు వెడుతూ ఉండాలి. ఈ రోజుల్లో అన్ని హేతువాదాలు బాగా ప్రబలిపోయినాయి. ఏమిటండి దేవాలయంలో ఏదో రాయి ఉంది, అక్కడ వెళితే ఏమవుతుందండి మనకి అని అడుగుతాడు. అయితే అటువంటి ప్రశ్నలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పొగరుతో వేసే ప్రశ్న, ఇంకొకటి తెలుసుకోవాలి అనే కోరికతో వేసే ప్రశ్న. జిజ్ఞాసతో వేస్తే మాత్రం మనం సమాధానం చక్కగా చెప్పాలి. ఆ జిజ్ఞాస లేకుండా ఊరికి ఆక్షేపం కోసం చెప్తే దానికి సమాధానం చెప్పకూడదు, చెంపదెబ్బ కొట్టాలంతే. ఆ పనే చేశాడు పరీక్షిత్తు కూడా, నలుడు చేసినట్టుగా పురాణాల్లో ఉంది. కాబట్టి భూవ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువుగారికి సేవ చేయాలి. అట్లా ఇవన్నిటి చేత ఆయన హృదయంలో ఒక రకమైనటువంటి వాత్సల్య భావన పుట్టి అప్పుడు తన విద్యలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా శిష్యుడికి చెప్తాడు. శిష్యుడికి అడిగిన వెంటనే చెప్పరు గురువులు, చెప్పడం మంచిది కాదు. ఎందుకనంటే దానిని దుర్వినియోగం చేసేటువంటి శిష్యులుంటారు. ద్రోణాచార్యుడు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నాకు బోధించు అని కొడుకు సతాయించి వదిలిపెట్టాడు. పిల్లలు మారాన్ చేస్తూ ఉంటారు చూడండి, నానా నానా నాకు అది కావాలి, ఆ బోర కావాలి అని ఏడుస్తూ ఉంటాడు. ఊరుకోనివాడు, వీడికి మనశ్శాంతి ఉండనివాడు. అలాగా సతాయించి వదిలిపెట్టాడు అశ్వత్థామ ద్రోణాచార్యుడిని. సతాయిస్తే సరే చివరికి పోరు పడలేక, ఇంటిలో అన్న పోరు ఇంతింతగాదయా అన్నారు కదా, సరే పోరు పడలేక దుర్యోధనుడు ద్రోణాచార్యుడు అతనికి ఈ బ్రహ్మశిరోనామకస్త్రం బోధించాడు. బోధించి ఆయన దీనిని ఎటువంటి పరిస్థితుల్లో ఎవ్వరి మీద ప్రయోగించకూడదు, చేస్తే అది నీకు ప్రమాదంగా పరిణమిస్తుంది అని చెప్పాడు. చెప్తే కొడుకు కోపం వచ్చింది. ప్రయోగించకుండా ఎందుకు ఈ బోడి అస్త్రం నా దగ్గర అని అనుకున్నాడు. తండ్రి మీద కోపం వచ్చి లేచిపోయినాడు, ఇంట్లో నుంచి లేచిపోయినాడు. అదంతా ఒక పెద్ద కథ. అశ్వత్థామ గురుద్రోహము అని ఒక భావన ఒక వ్యాసంగా రాశాను. సరే, కాబట్టి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః అని అన్నారు. తత్వమును దర్శించినటువంటి వాళ్ళు, జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ మూడు పద్ధతులు, ప్రణిపాత, పరిప్రశ్న, సేవ అనేటువంటిది. పరిప్రశ్న అంటే చక్కగా అవతలవాడు మనస్సులో నొచ్చుకోకుండా, ఏమండే ఏంటి దీని సంగతే అని నిరాసనపూర్వకంగా కాకుండా, నాకు దీనిని తెలుసుకోవాలి అనేటువంటి గాఢమైన కోరిక ఉన్నది అనే అభిప్రాయం అవతలవాని మనస్సులో కలిగేట్టుగా అడగాలి. దాన్ని పరిప్రశ్న అంటారు. అట్లాంటి పరిప్రశ్నలాగా శౌనకుడు అంటున్నాడు, భూవర రూపుడు శూద్రుడు గోవుంతానేల తన్నే కోరి పరీక్షిద్భూవరుడు దిశల గెలుచుతూ ఏ విధి కలి నిగ్రహించే ఎరిగింపగదే. మహానుభావ, మాకు చక్కగా తెలిసేట్టుగా చెప్పునైనా. పరీక్షిత్తు ఇంట్లో నుంచి చతురంగ బల సమేతుడై వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, దిగ్విజయం కోసం వెళ్ళాడు. అక్కడెవడో కలి కనిపిస్తాడు, వాడిని డొక్కదించుదామనే దృష్టితో వెళ్ళలే. అది అంటున్నాడు. దిగ్విజయానికి పోతూ అది ప్రధాన లక్ష్యంగా ఉన్నటువంటి పరీక్షిత్తు మధ్యలో అనవసరంగా తనకు సంబంధించని ఈ గోవుని రక్షించటము, గోవుని తన్నిన వాడిని శిక్షించటము అనే పని ఎందుకు చేశాడు? ఇది ప్రశ్నలో ఉండేటువంటి కీలకమైన భావం. అందుకనే దాన్ని ఎంత చక్కగా అడుగుతున్నాడు. ఎరిగింపగదే. దాన్నే పరిప్రశ్న అంటారు, వినయం అంటారు, సేవ అంటారు. ప్రశ్న ఎట్లా అడగాలి? ప్రశ్న అడిగేటువంటి పద్ధతిలో ముఖంలో కానీ, ఉద్వేగం కానీ, మాటలో పొల్లుదనం కానీ, అవయవ సంస్థానంలో విర్రవీగిన లక్షణం కానీ ఏం లేకుండా ఉండాలి. ప్రశ్నోపనిషత్తు అని ఒకటి ఉంది. ఆ ప్రశ్నోపనిషత్తులో ఇట్లాగే వాళ్ళు 6 శిష్యులు పిప్పలాదుడనేటువంటి మహర్షి దగ్గరికి వెళ్ళి
అయ్యా మాకు పరబ్రహ్మమును గురించి ఉపదేశించండి అని అంటే ఆయన వెంటనే చెప్పలే. ఓ సంవత్సరం మా ఆశ్రమంలో ఉండండి అయ్యా, మీకు చక్కగా భోజనాదులన్నీ ఏర్పాటు చేస్తాము. ఆ సంవత్సరం అయిన తర్వాత మాకు తెలిస్తే మీకు బోధిస్తాము అని అన్నాడు మహానుభావుడు గురువు గారు విప్పరాదు. అక్కడ శంకర భగవత్పాదుల వారు భాష్యం రాస్తూ అనుద్ధతత్వ ప్రకటనాయ అంటే నాకు తెలుసులే చెప్తానులే అంటే ఉద్ధతి, గర్వం. విద్య విషయంలో గర్వం ఉండకూడదు. విద్య యొసగును వినయం. ఆ వినయం దాన్ని ప్రసరిస్తూ ఆ మహర్షి చెప్పాడు. కాబట్టి శౌనకుడు కూడా అడిగాడు. ఆ పనిలో పనిగా ఇంకా చాలా గొప్ప విషయాలు అన్నాడు. అయ్యా మేము ఈ విషయాలు వినాలి. ఎందుకు వినాలంటే పనికి మాలిన విషయాలు వినకూడదు గనక. నువ్వు మేము ఈ ప్రశ్న అడిగినప్పుడు మా మనస్సంతా పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. ఈ ప్రశ్న అడగకపోతే, దీనికి నువ్వు సరైన సమాధానం చెప్పకపోతే మా వాక్కులు మా ఆలోచనలు అన్నీ తప్పుదారిని పడిపోతాయి. ఆ మాట చెబుతున్నాడు. అరవిందాక్ష పదారవింద మకరందాసక్తులయ్యున్న సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక దుర్బుద్ధిన్ విలంఘించి దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తముల్ చేసి వాసరముల్ వ్యర్థత ద్రొబ్బుచుండతనది సంసార మోహంబునన్. ఇక్కడ ఒక చిన్న చమత్కారమైన విషయం చెబుతున్నారు. ఏది వినాలి, ఏది వినకూడదు. శ్రావ్యము ఏది, అశ్రావ్యము ఏది. మన మామూలుగా మన మనస్సుల్లో చూడండి, ఎవరన్నా ఇద్దరు రహస్యంగా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. సాధారణంగా ఎవరిని గురించో నింద, వాడు అట్టా పని చేశాడు ఇట్లా పని చేశాడు, రహస్యంగా ఇద్దరు చెప్పు. ఇక్కడ మనం నుంచున్న మనం ఏమిటి 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 అంటాం. ఆ విషయం తెలుసుకోకపోతే మనకు గొప్ప మునిగింది ఏం లేదు, మనకి దానివల్ల ప్రయోజనం ఏం లేదు. దాన్ని ఊరికి క్యూరియాసిటీ అంటారు. పనికి మాలిన క్యూరియాసిటీ. క్యూరియాసిటీ ఎక్కడుండాలి? భగవంతుడికి భాగవతుడికి సంబంధించిన విషయాలు వినటంలో మాత్రమే ఉండాలి అని చెప్తోంది. అరవిందాక్ష పదారవింద మకరంద ఆసక్తులై. అరవిందాక్షుడు అంటే శ్రీ మహావిష్ణువు. అరవిందముల వంటి కన్నులు కలవాడు అంటే చక్కగా వికసించినటువంటి పద్మాల వంటి కన్నులు ఉన్నటువంటి వాడు. ఆయన పదారవిందములు, పాదములనేటువంటి పద్మాలు, అందులో ఉండేటువంటి మకరందము తేనె. అంటే నిజానికి ఈ పాదాలు పద్మాలు కావు, అక్కడ తేనె ఉండదు, కానీ ఏదొక భావన. అంటే ఆ మకరందాన్ని త్రావితే ఏ రకమైనటువంటి ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందం కలుగుతుంది అని ఆలంకారికంగా చెప్పడం అన్నమాట. సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక. సత్పురుషులలో శ్రేష్ఠులు. సత్పురుషులు అంటే సత్ అంటే పరమాత్మ, పరమాత్మ పరమైన ఆలోచన మాత్రమే చేసేటువంటి పురుషులు సత్పురుషులు. వాళ్ళల్లో కూడా తరతమ భేదాలు ఉంటాయి, గ్రేడ్స్ ఉంటాయి. కొంచెం కొంచెం ఇంకా కొంచెం, అది తప్ప ఇంకొకటి వినకుండా వాళ్ళు. సత్పురుష శ్రేష్ఠుల వృత్తముల్ వినక. వాళ్ళ యొక్క జీవిత సంఘటనలు వాటిని వినకుండా విలంఘించి దాటుకొని. అంటే ఆ సత్పురుషులు ఇదంతా ఈ పాడు ఇదంతా ఎందుకండి, ఏం చేస్తామండి. ఎవరో మొన్న ఎప్పుడో అన్నారట, మీరేం చెప్పారు, ఎంతసేపు పాత పురాణ కథలు చెప్పారు, మాకు అవన్నీ అక్కర్లేదండి అన్నారట. విలంఘించి దాటుకొని. మామూలుగా మా వివేకం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాడు. ఏ కొంచెం వివేకం ఉన్నవాడైనా సరే ప్రమోషన్ పొందడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఈ పరిస్థితి ఏమిటి, కిందికి దిగజారటం అనేటువంటిది చేస్తున్నారు. దుర్నర వార్తా కథన ప్రపంచములు కర్ణప్రాప్తముల్ చేసి. దుష్టులైన మానవుల యొక్క వార్తలు, వాటి చెప్పుకోవటంలో ఉండేటువంటి విస్తారాలు
వాటిని చెవుల్లో బాగా చక్కగా పెట్టి. ఇప్పుడు మనం చూడండి, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, రోజు పేపర్ చూస్తాం. ఏమిటండి పేపర్లో చూస్తే, ఎందుకు చూస్తున్నామండి పేపర్లు? ఏమైనా ఒక్క భగవద్ విషయం ఉంటుందా? ఒక్క భాగవతుని విషయం ఉంటుందా? ఒక్క మంచి విషయం ఉంటుందా? పేపర్ చూస్తున్నంతసేపు వాడు ఇటువంటి వెధవా, వాడు అటువంటి వెధవా అని అనుకుంటూ ఉండడం, తిట్టుకుంటూ ఉండడం, మళ్ళీ చూస్తూ ఉండడం. ఎందుకు? దీనివల్ల ఏమిటి ప్రయోజనం వస్తోంది? ఆ లోకజ్ఞత కావాలండి. లోకజ్ఞత అంటే లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచిని మాత్రమే మనం చూడాలి, చెడు వైపు దృష్టి పెట్టకూడదు.